హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. టిప్స్ చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ఒక్కోసారి అనుకోకుండా ఉప్పు ఎక్కువ అవుతూ ఉంటుంది కదండి. అలా ఎక్కువైనప్పుడు ఏం చేయాలో చిన్న టిప్ చెప్తాను. మీల్ మేకర్ని శుభ్రంగా కడిగి 2 నిమిషాలు నానాక నీళ్లు పిండి కూరలో వేసుకోవాలి. వేసాక మంచిగా కలిపి 4-5 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలండి. అయితే ఫ్రై కూరలో సాల్ట్ ఎక్కువైతే మాత్రం నానిన ఇదే మీల్ మేకర్ని పిండి ఆనా పద్ధతిలో మిక్సీ పడితే తురుములాగా వస్తుంది. ఆ తురుముని ఫ్రైలో కలుపుకోవాలి. ఇలా చేస్తే సాల్ట్ తగ్గటమే కాకుండా కూర కూడా ఒదుగవుతుందండి. టిప్ 2, మామిడికాయ రసం సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి. ముందు రసాలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మీ ఇష్టం అండి, ఏ రసం కాయలైనా ఎన్నైనా తీసుకోవచ్చు. కడిగాక కాయను ఇలా ఒత్తుకుంటే టెంకాయ తోలు సపరేట్ అయ్యి రసం ఈజీగా వస్తుందండి. చివర ఉన్న తొడుము తీసి ముందు వచ్చిన కొంచెం రసాన్ని సపరేట్ ప్లేట్లో ఇలా పిండుకోవాలి. మిగిలిన జ్యూస్ని గిన్నెలో పిండుకోవాలండి. ముందు వచ్చిన జ్యూస్కి సొన ఉంటుంది కాబట్టి ఇలా చేయాలండి. మీరు రసాలు కాకుండా బంగినపల్లి లాంటి కాయలతో చేస్తే కనుక పులుపు ఉండవు కాబట్టి ముక్కలుగా కోసి మిక్సీ వేసిన తర్వాత సరిపడా నిమ్మ ఉప్పు నీళ్ళను యాడ్ చేసి జ్యూస్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. అన్ని కాయల నుండి జ్యూస్ తీసాక వడపోస్తే పీచు లాంటిది ఏదైనా ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతుంది. ఈ జ్యూస్లో మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ వేసుకొని కలుపుకోవాలండి. ఒకవేళ షుగర్ తక్కువైనా కానీ తాగేటప్పుడు కొంచెం వేసి కలుపుకోవచ్చు. కలిపాక ఈ జ్యూస్ని ఇలా జిప్లాక్ కవర్స్లో పోసుకోవాలి. ఈ కవర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. ఎంత జ్యూస్ అయినా ఇలా చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కావలసినప్పుడు వాటర్లో ఈ ప్యాకెట్ని పెట్టి కరిగాక తాగొచ్చండి. టిప్ 3, చపాతీలు మెత్తగా దూదిలాగా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మనకి సరిపడా పిండి ప్లేట్లు వేసుకున్న తర్వాత ఈ పిండిలో 1 స్పూన్ పెరుగు, సరిపడా సాల్ట్ వేసి ఒకేసారి నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. కలిపిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ పిండిపై ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఆరకుండా పైన మూత కానీ క్లాత్ కానీ వేసి కప్పి అరగంట తర్వాత చపాతీలు చేస్తే దూదిలాగా మెత్తగా వస్తాయండి. టిప్ 4, మన ఇంట్లో స్టీలు, అల్యూమినియం, ఇత్తడి, ప్లాస్టిక్ వస్తువులకి అప్పుడప్పుడు చిల్లులు పడుతూ ఉంటాయి కదండి. అలా హోల్స్ పడిన వస్తువులు లైఫ్ లాంగ్ కారకుండా చిన్న టిప్ చెప్తాను. ఇవన్నీ హోల్స్ పడినవండి, కారుతున్నాయని వాడటం మానేశాను. ఇలా హోల్స్ పడ్డ వస్తువులు కారకుండా ఉండటం కోసం మ్యాక్స్ టాప్ వాటర్ ప్రూఫ్ టేప్ అండి దీన్ని తెప్పించానమాట. ఎక్కడైతే హోల్ పడిందో అక్కడ ఈ టేప్ని కట్ చేసి ఇలా అతికించాలి. నీళ్లు పోస్తే ఎక్కడ కారుతుందనేది తెలుస్తుందండి. గుర్తుపెట్టుకుని అక్కడే అంటించాలి. చూడండి, వాటర్ పోసి చూపిస్తున్నాను, అసలు కారటం లేదండి. వేరే మెటల్కైతే ఈ టేప్ అతికిస్తే కనిపిస్తుంది కానీ స్టీల్ వాటికి అతికిస్తే అసలు కనిపించదండి. చూస్తున్నారు కదా, చక్కగా స్టీల్లో కలిసిపోయింది. టేప్ వేసాక అసలు కారదండి. ఎన్ని రోజులైనా సరే ఇలాగే ఉంటుందండి, అసలు కారదు. నేను దీన్ని నేపాల్ నుంచి తెప్పించానండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.